అద్దెకు వైద్య పట్టాలు, డాక్టర్ జేబులో కాసులు, యాక్టర్ చేతిలో రోగులు. ఇది మేము రీసెంట్గా చేసిన దానికి కొనసాగింపు అని చెప్పేసి కనబడుతుంది. హవీస్ హాస్పిటల్లో మేము ఒక చేసినాం. చాలామంది డాక్టర్లు, చాలామంది కొంతమంది ఏమంటున్నారంటే, మీరు అలా పోవడం కరెక్ట్ కాదు, అలా నిలదీయడం కరెక్ట్ కాదు డాక్టర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఆయన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు ఇది లేజర్ ప్రొసీజర్ చేయొచ్చు అని అంటా ఉన్నారు. లేజర్ ప్రొసీజర్ చేయొచ్చు అని మేము కూడా చెప్పినాం, కానీ వాళ్ళు సర్జరీలో అని చెప్పడం తప్పు. మెడికల్ టర్మినాలజీలో సర్జరీ అనేది తప్పు. వాళ్ళు లేజర్ సర్జరీ అనేది వాస్కులర్ సర్జరీ అని చెప్పుకుంటూ కూడా ఈరోజు లేజర్ ప్రొసీజర్ చేస్తూ ప్రజలు మభ్య పెడతా ఉన్నారు. ఇంకొక విషయం, అసలు ఆయన డాక్టరా కాదా అనేది త్వరలో తెలిసిపోతుంది. మీరేం తొందరపడకండి. అన్ని విషయాలు హవీస్ హాస్పిటల్ సంబంధించిన ప్రతి విషయం కూడా మేము బయట పెడతాం. సో ఇలాంటి గంటలు కనబడుతున్నాయి. అద్దెకు వైద్య పట్టాలు, డాక్టర్ జేబులో కాసులు, యాక్టర్ చేతిలో రోగులట. సో వైద్యులు తమ పట్టాను కొంతమందికి ఇచ్చేసి అక్కడ ఆర్ఎంపీ డాక్టర్తో కూడా చేపిస్తాను. నాకు రీసెంట్గా చాలా కాల్స్ వస్తున్నాయి హవీస్ హాస్పిటల్ పైన చేసినటువంటి దానికి. ఇంకొక విషయం ఏంది, డాక్టర్లు ఏమంటున్నారు, అసలు మీరు అట్లా పోయి ప్రశ్నించిన కరెక్టేనా అంటే, ఎవడు అసలు అతను చేసేటువంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరికి కూడా సర్జరీ చేస్తా అంటాడా? మేము ఎంతమందికి పోయినా అంతమందికి సర్జరీ చేస్తా అంటాడా? దానికి అడ్డోదుపు లేదా? ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిండు, ఆ వృత్తి చేసి సర్జరీ చేసి అమాయకమైనటువంటి పేద వర్గాలను సర్జరీల పేరిట ఆ సర్జరీలు చేయకుండా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వేలాది మంది ఉన్నారు బాధితులు. ఇంత దుర్మార్గంగా ఆ డాక్టర్ని మనం పోయి అడగకపోతే ఏం చేస్తాం? ఈరోజు మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ ఇస్తే 2 సంవత్సరాలు పడుతుంది, మేనేజ్ చేస్తా ఉన్నాడు. మరి ఎక్కడ ఇలాంటి డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలంటే ఎవరు కంప్లైంట్ చేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే అక్కడ మేనేజ్ అవుతున్నాయి. మరి ఏం చేయాలి? మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా అడగద్దా? బరాబర్ అడుగుతాం. డాక్టర్లు ఏ డాక్టర్ అయినా సరే తప్పుడు ప్రాక్టీస్ చేస్తే, అనెతికల్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నిలదీస్తాం, అడుగుతాం, కడుగుతాం. అది గుర్తుపెట్టుకోండి. 100% మా పనే అది. ఇంకా వేరే పని పెట్టుకోలేదు మేము. ప్రైవేట్ ఆసుపత్రులకు సర్టిఫికేట్లు కిరాయికి ఇస్తున్నటువంటి వైద్యులు, వాటితో అనుమతులు, దవాఖాన నిర్వహణ, అసలైన వైద్యుడి స్థానంలో రోగులకు మరొకరి సేవలు, వాళ్ళలో ఎంబీబీఎస్ చదవని వారు అనర్హులు కూడా, ప్రజల ప్రాణాలతో చెలగడం పట్టించుకొని వైద్యశాఖ అధికారులు. మేము చెప్తున్నాం కదా, వైద్యశాఖ సరిగా ఉంటే మాలాంటి వాళ్ళం డైరెక్ట్గా ఎందుకు అటాక్ చేస్తాం? అక్కడ వైద్యశాఖ సరిగా లేదు, వైద్యశాఖ సంబంధించినటువంటి ఎంక్వైరీ సరిగా లేదు, ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ లేదు, ఏది లేదు. దానివల్ల మాలాంటి వాళ్ళం రంగంలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల మద్దతు ఉన్నది మాకు, 100% ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది అనెతికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు కొంత ఇది తప్పు అని మాట్లాడుతూ ఉన్నారు. మేము దాన్ని అసలే పట్టించుకోం. ఆ అనెతికల్ డాక్టర్లు చేసేటువంటి పిచ్చి ట్రీట్మెంట్ కానీ వాటి పిచ్చి కామెంట్స్ కానీ మేము పట్టించుకోం. చర్మ సంబంధ వ్యాధులకు సంబంధించి గచ్చిబౌలిలో ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేసేందుకు ఓ డెర్మటాలజిస్ట్ పేరిట వైద్య ఆరోగ్య శాఖకు దరఖాస్తు వచ్చింది. ఆ డెర్మటాలజిస్ట్ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్ పరిశీలించే అధికారులు అనుమతులు జారీ చేయగా ఆసుపత్రి కూడా ప్రారంభమైపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ఆసుపత్రి ఏ వైద్యుడి పేరు మీద ఉందో ఆ వైద్యుడు అక్కడ వైద్య సేవలు అందించరు. సరిగ్గా చెప్పాలంటే సదరు డాక్టర్ గారు ఆ క్లినిక్ గుమ్మం కూడా తొక్కరు. ఎందుకంటే సదరు వైద్యుడు తన సర్టిఫికేట్లను ఆసుపత్రి యాజమానికి నెలకు 50,000 అద్దెకిచ్చారు. అందువల్ల ఆ వైద్యుడి స్థానంలో ఇంకెవరో ఆ క్లినిక్ లో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ఏంటి, తన సర్టిఫికేట్ అద్దెకి ఇవ్వడం ఏంటి అని విడ్డూరంగా అనిపిస్తున్నా ఇది నిజంగా నిజం. సాధారణంగా ఫార్మసీ పూర్తి చేసిన వారు తమ సర్టిఫికేట్లు మెడికల్ షాప్ నిర్వాహకులకు అద్దెకిస్తుంటారు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కానీ వైద్యులు కూడా తమ సర్టిఫికేట్లను అద్దెకి ఇవ్వడం ఇటీవల అధికమైంది. రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు ఇలా పెద్ద సర్టిఫికేట్ల ఆధారంగా అద్దె సర్టిఫికేట్ల ఆధారంగా అనుమతి పొంది నడుస్తున్నాయి. ఎవరో వైద్యుడి పేరిట అనుమతి తీసుకొని ఆసుపత్రి పెట్టడం, మరెవరితోనూ వైద్యం చేయించడం ఓ దందగా మారిపోయింది. కొన్ని ఆసుపత్రులు అసలు వైద్యుడి స్థానంలో అర్హత లేని వారు, వైద్య విద్య పూర్తి చేయని వారు కూడా చికిత్సలు చేసేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ప్రాంతంలో ఈ తరహా ప్రైవేట్ ఆసుపత్రులు 30 దాకా ఉన్నాయి. ఇటీవల వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సంతాన సాఫల్య కేంద్రంలో తనిఖీలు చేపట్టగా ఒక డాక్టర్ పేరుతో అనుమతి తీసుకుని మరొకరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 50 వరకు ఫర్టిలిటీ కేంద్రాలను అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో రాష్ట్ర వైద్య మండలి 100 ఆసుపత్రులు తనిఖీలు చేయగా మెజారిటీ వాటిలో అనుమతులు పొంది వైద్యం చేయాల్సిన డాక్టర్లకు బదులు అర్హత లేని వారు, వైద్యం చదవని వారు ప్రాక్టీస్ చేస్తున్నట్టు తేలింది. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ చూస్తా ఉన్నాం. నెలకు 50,000 కోసం కకృతిపడి ఈరోజు ప్రజల ప్రాణాలతోటి చెలగాట మాడుతూ ఉన్నారు ఈ డాక్టర్లు అందరూ కూడా. సో అందరూ కాదు, కొంతమంది అనెతికల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.
నెలకు 10,000 నుంచి 40,000. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010-2012 ప్రకారం ప్రతి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్కు వైద్య ఆరోగ్య శాఖ రిజిస్టర్ తప్పనిసరి. ఆ సర్టిఫికేట్ ప్రజలకు కనిపించేలా ఆసుపత్రులు ప్రదర్శించాలి. ఎవరి పేరు మీద ఆసుపత్రి నమోదైందో ఆ వైద్యుడి పర్యవేక్షణలోనే ఆసుపత్రి పనిచేయాలి. అర్హత కలిగిన వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వివరాలను పేర్కొనాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956, ఎన్ఎంసి యాక్ట్ 2019 ప్రకారం ప్రతి వైద్యుడు చెల్లుబాటు అయ్యే మెడికల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ప్రిస్క్రిప్షన్ సర్టిఫికేషన్ సైన్ బోర్డుపై ఆ నెంబర్ తప్పనిసరిగా చూపించాలంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు, మెడికల్ కౌన్సిల్ కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ తనిఖీలు చేస్తుంది. అక్కడ ఏం చేస్తారు, వాళ్ళకు నోటీసులు ఇస్తారు, చేసిస్తారు, అంతే. నోటీసులు ఇస్తారు, అయిపోతుంది. ఆ నోటీసు రిప్లై ఇచ్చేసి అమ్మమ్మలు అందజేస్తారు. దాని తర్వాత అది మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది. ఇది జరుగుతున్నట్టు పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు పరిస్థితి. అందుకే మాలాంటి వాళ్ళం నడ్డు బిగించడం. 100% ఎవరైనా అనెథికల్ ప్రాక్టీస్ చేస్తే, ఎవరైనా చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాక్టీస్ చేసి నా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దుర్మార్గాలు అయితే మా దృష్టికి ఆధారాలతో సహా తీసుకురండి. మీరు మాతోటి ఉండి కనుక ముందుండి ఉంటే కనుక మేము 100% ఆ డాక్టర్ యొక్క అంతుస్తాం. అలాంటి వాళ్ళను ప్రజల ముందు ఎండగడతాం. వీళ్ళకి చేయాల్సిన పని ఏం లేదు. గిస్పెండ్ అంటే చేయరు. ఎట్లా వైద్య ఆరోగ్య శాఖ కానీ వీళ్ళు మిగతా కానీ చేయరు. కానీ మేము ఖచ్చితంగా వాళ్ళను ప్రజలలో వాళ్ళు చేస్తున్నట్టు అనెథికల్ ప్రాక్టీస్ చూపిస్తాం. దానివల్ల రోగులు కనీసం పోయే వాళ్ళు కూడా పోరు కదా. దానికోసం మేము పనిచేస్తామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.